మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు, అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ, నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పైన చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదు, ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతాది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు పలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి, దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా వారలా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా వారలాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి, ఇప్పుడు ముందుగా మేషరాశి వారికి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మేషరాశి వారికి తృతీయంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో శుభ ఫలితములను ఇయ్యజాలడు గురువు. అక్కడ అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే అశుభమైన ఫలితాలు ఇస్తాడు. తద్వారా మీ స్నేహితులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, ఎంత మిత్రులైనా ఎంత బంధువులైనా వారి యొక్క ప్రోత్సాహం మీకు లభించదు ఈ 15 రోజుల్లో. ఈ తృతీయ స్థానంలో గురువు ఉన్నంతకాలం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి 15 రోజుల ఫలితాలు మాత్రమే కాబట్టి 15 రోజులు చెబుతున్నాము. కానీ ఇంచుమించుగా ఈ మిథున రాశిలోనే ఆయన సంవత్సరం కాలం పాటు ఉంటారు. కొద్ది రోజులు గడిచిపోయినాయి అనుకోండి, మిగతా కాలం ఆయన ఉండవలసినంతకాలం అక్కడే ఉంటారు. అప్పటి వరకు ఇవే ఫలితాలు ఉంటాయి మామూలుగా. కానీ మనం 15 రోజులు చెప్పుకున్నాం కాబట్టి ఇంతవరకు ఉంటాయి. ఓకే, ఇక గురువు వల్ల ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు. ఇకపోతే 5వ స్థానంలో, పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారము ఒక 9 రోజులు జరుగుతున్నదండి. తదుపరి 6 రోజులు షష్టమ స్థానంలో జరుగుతున్నది శుక్రుని యొక్క సంచారం. ఇక్కడ పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం 9 రోజులు కూడా సంతానం మీద చాలా మంచి ప్రభావం చూపిస్తాడు. పిల్లలు బాగా చదువుకుంటారు, మీరు ఊహించిన దానికన్నా ముందుగా వెళ్ళగలుగుతారు. అలాగే వారికి ఈ లలిత కళకు సంబంధించి పాటలు కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో మీరు ఆశించిన దానికన్నా మంచి ప్రయత్నం, మంచి ఫలితాలను మీకు చూపించగలుగుతారు పిల్లలు. ఈ విధంగా చదువులోనూ అటు లలిత కళల్లోనూ కూడా రాణిస్తారు, అందులో సందేహం లేదు. ఇక 6వ స్థానంలో సంచరించేటటువంటి 6 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూపిస్తూ ఉంటాయి. అంటే కొంచెం ఆరోగ్యం బాగలేకపోవటము, ఏవో చిన్నపాటి దగ్గు జలుబు లాంటి ఇవి ఉండటము, అలాగే అప్పులు ఏమైనా దొరకకపోవటము, లేకపోతే అప్పు
మీరు ఇవ్వాలన్నా కూడా మీ చేతిలో డబ్బులు ఉన్నా కూడా వారి యొక్క రుణాన్ని తీర్చలేకపోవటం, ఏవో అవాంతరాలు వస్తూ ఉంటాయి, ఏదో ఖర్చు వచ్చి మీద పడుతుంది, మళ్ళీ వచ్చే నెలలో ఇద్దామని అనుకోవటం, మొత్తం మీద మీరు అప్పు ఇవ్వలేరు, అప్పు తెచ్చుకోలేరు. ఈ విధమైన పరిస్థితి అంతా 6వ స్థానంలో సంచరించేటటువంటి 6 రోజుల్లో ఈ విధమైన ప్రభావం అంతా శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే 5వ స్థానంలో కేతు సంచారం కూడా జరుగుతోందండి. కేతు సంచారం 15 రోజులు అక్కడే ఉంటుంది. ఇక్కడ ఇంచుమించుగా సంవత్సరాల పాటు కొద్ది రోజులు గడిచిపోయింది అనుకోండి, ఇంచుమించుగా ఇక్కడ ఇవేదే ఫలితాలు ఉంటాయి. ఇక్కడ 5వ స్థానం కాబట్టి మేష రాశి వారికి సంతానం మీద దుష్ట ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారికి దెబ్బలు తగలటము, ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఒక దుష్ట స్నేహం, మంచి వాళ్ళు స్నేహం చేస్తే మంచి బుద్ధులు లభిస్తాయి. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్న సమయం కంటే కూడా ఇంటి దగ్గర తినడానికో లేకపోతే ఆడుకోవటానికో పడుకోవటానికో మాత్రమే ఉంటూ ఉంటారు. మిత్రులతో కలిసి సంచరించేటటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళతో తిరిగేటప్పుడు ఆ స్నేహితులు మంచి వాళ్ళు కాలేదనుకోండి, వాళ్ళ ప్రభావం వీడిపై చాలా ఉంటుంది. తద్వారా పిల్లలు పాడయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, విద్యలో వెనకబడే అవకాశం ఉంటుంది, గాయాలు తగిలించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల ఇంచుమించుగా సంవత్సరాల పాటు, ఇప్పుడు మనం 15 రోజులు చెప్పుకుంటున్నాం కాబట్టి 15 రోజులు అనుకుందాము. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక్క రోజు మాత్రం సంచారం చేస్తున్నారు. తదుపరి 14 రోజులు మీకు 7వ స్థానంలో 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ ఒక్క రోజైనా సరే 6వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నటువంటి 14 రోజులు కూడా బుధుని యొక్క సంచారం మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేషరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ 7వ స్థానంలో 14 రోజులు ఉన్నప్పుడు మీకు ఏంటంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, ఒకళ్ళొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మీరు జాయింట్ 2-3 కలిసి ఏదైనా వ్యాపారం పెట్టుబడి పెట్టి చేస్తున్నట్టయితే మీ మధ్యన కూడా మంచి ఒక గుడ్ రిలేషన్షిప్, మంచి అవగాహనతో ఇద్దరు మెరగడం ద్వారా వ్యాపారం మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నదండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 15 రోజులు కూడా మీ ఇక్కడ కన్యారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కన్యారాశిలో సంచారం వల్ల 6వ స్థానంలో రవి యొక్క సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. భాగ్యం, డబ్బులు ఉంటే మీకు భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం అని కూడా పెద్దలు చెప్పారు. అటువంటి మహద్భాగ్యాన్ని మీకు ఈ రవి ఇవ్వబోతున్నాడు 6వ స్థానంలో ఉండి. అలాగే మీకు ఏంటంటే అప్పు కావాలన్నా పుడుతుంది, అప్పు తీర్చేయాలన్నా పుడుతుంది. అలాగే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మీకు మంచి సన్మానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు అపకీర్తి అంటే అలాంటివి ఏమీ రాకుండా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చేటటువంటి అవకాశం రవి యొక్క 6వ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయండి. ఇకపోతే కుజుని యొక్క సంచారం 7వ స్థానంలో జరుగుతోంది. ఈయన ఈ 15 రోజులు కూడా ఇక్కడ ఉంటారు. ఈ 15 రోజులు ఉండటం వల్ల ఈ కుజు భగవానుడు వల్ల 7వ స్థానంలో ఉండటం వల్ల ఇందాక మనం చెప్పుకున్న బుధుల వల్ల మీకు అన్యోన్యత పెరుగుతుందనేసి ఇక్కడ తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆయన మీకు యొక్క అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, భాగస్వామ్యంలో వారి మధ్యన మంచి అభిప్రాయాలు ఏర్పడటానికి, ఒక సానుకూలమైన పరిస్థితి ఏర్పడడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే కుజుడు ఏం చేస్తాడంటే తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి చిట్టపట్టలు, అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారి మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్త తీసుకోండి. ఇక పోయినట్టయితే ఇక ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే శని యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతోంది అన్నట్టంటే ఏ స్థానంలో శని సంచారం జరుగుతున్నది అన్నట్టయితే గోచార రీత్యా దాన్ని ఏలినాటి శని అంటారు. కానీ అక్కడ వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా 11వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే దానికి ఏ విధమైనటువంటి కాలిక్యులేషన్స్, లెక్కలు, గణితము అవసరము లేదు. 11వ స్థానంలో అది గ్రహము నైసర్గిక శుభగ్రహమా, నైసర్గిక పాపగ్రహమా అని లగ్నం నుంచి చూసుకోవటం, రాశి నుంచి చూసుకోవటం ఏమీ లేవండి. 11వ స్థానంలో ఉన్నారా చక్కగా చాలా చక్కటి ఫలితాలు మనం ఊహించిన వాటికంటే కూడా మంచి ఫలితాలు ఇస్తారండి. ఇక్కడ మీకు రాహు శని కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ ఇస్తున్నారు. అందుచేత తద్వారా మీకు మంచి ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం కొత్తగా ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. అలంకారాల మీద ప్రీతి పెరుగుతూ ఉంటుంది. అంత లాభం ఇంట్లో
కుటుంబ సభ్యులు బయట వాళ్ళు అందరూ కూడా అవి సహకరిస్తుంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని రాహు ఇద్దరు కూడా కలిసిస్తున్నారు. తద్వారా వీరికి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి మేషరాశి వారికి 5 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఎందుకంటే 3 గ్రహాలు అనుకూలంగా ఉంటే కూడా గోచారంలో ఒక గొప్ప విషయం, మామూలుగా యావరేజ్గా చెప్పుకోవచ్చు, 4 ఇంకా మంచిదిగా చెప్పుకోవచ్చు. 5 గ్రహాల అనుకూలత అనేటప్పుడు చాలా గొప్పగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనట్టయితే ఇక్కడ మీకు శుక్రుడు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు, అంటే 9 రోజుల పాటు. అలాగే రవి, బుధు, రాహు, శని 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. కాబట్టి ఈ షేర్ మార్కెట్లో ముఖ్యంగా పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన కాలంగా మనం భావించవచ్చు. అలాగే కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. లేదా ఆల్రెడీ ప్లాట్ఫామ్ దొరుకున్న వాళ్ళకి మరొక స్టెప్, మరొక మెట్టు పైకి ఎదిగేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఎంత 5 గ్రహాలు అనుకూలించినప్పటికీ మిగతా గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కూడా. కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత ఉంటుంది, లేకపోతే మనం చెప్పుకోవడమే అనవసరం. ఇక్కడ ఏది మంచి ఏదని చెప్పుకోవడానికి ఏముంటుంది, అక్కడ అంతా మంచి అన్నప్పుడు ఒక మాటలో అయిపోవాలా. అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. ఆ గ్రహాలకి మాత్రం మీరు రోజు నిత్యము నవగ్రహ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు 2-3 నిమిషాలు కేటాయించండి. మీకు నచ్చిన దైవం నవగ్రహాలకు సంబంధించి ఎవరైనా ఎన్నో చెప్పారు అదైనా సరే, లేదా ఈ శ్లోకాలు ఉంటాయి మనకి పంచాంగంలో వాటిలో జపాకుష్మ సంకాశం అని, వాటిని చదువుకున్నా సరిపోతుంది. ఇవన్నీ 15 రోజుల ఫలితాలే కాబట్టి దీనికి పెద్ద జపాలు హోమాలు అంటే ఏం అవసరం లేదు. ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీరు నవగ్రహాలు కూడా మీకు అధీనంలో ఉండి మీకు సపోర్ట్ చేస్తాయి, మీ ఎదుగుదలకి సపోర్ట్ చేస్తాయి. శుభం భూయాత్.